రాజకీయాల్లో శత్రుత్వం సహజమే, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ శత్రుత్వాన్ని పక్కన పెట్టడం ఒక ఆర్ట్. ఈ విషయంలో తమిళనాడు నేతలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. నిన్న మొన్నటిదాకా సీఎం విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంది. విజయ్ స్నేహితురాలు త్రిషపై కామెంట్స్ చేశారని ఉదయనిధిని అయితే ఏకంగా అరెస్టు చేసేదాకా వెళ్ళొచ్చారు. కానీ ఎప్పుడైతే రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నీటి అంశం తెర మీదకొచ్చిందో ఈ బద్ధ శత్రువులు ఇద్దరు అసెంబ్లీ సాక్షిగా ఒక్కటయ్యారు. కేంద్రంపై పోరాటానికి మేం సై అంటూ ఉదయనిధి సీఎం విజయ్కి అండగా నిలబడ్డారు. ఇక్కడే మన ఏపీ రాజకీయాలకు తమిళనాడు పాలిటిక్స్కు ఉన్న వేరియేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. మన దగ్గర రాష్ట్ర ప్రయోజనాల కంటే పొలిటికల్ మైలేజ్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. మొన్నటి మెగా డిఎస్సి విషయంలో చూసుకుంటే యువతకు మేలు జరిగే అంశంలోనూ ప్రతిపక్షం కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఫేక్ నెరేటివ్తో రోడ్డెక్కింది అనే విమర్శలు కూడా ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశంలో కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన సమయాల్లో మన నేతలు ఎప్పుడూ ఇలా ఏకతాటపైకి వచ్చిన దాఖలాలే లేవు. మరి తమిళనాడు నేతల మెచ్యూరిటీ చూశాకైనా ఏపీ రాజకీయాల్లో మార్పు వస్తుందా? పాలిటిక్స్ పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం మన నేతలు ఒకటవుతారా? ఈ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవివర్మ. ఎస్ జమీమా, ఇవాళ తమిళనాడు రాష్ట్ర రాజకీయం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా వ్యవహరించినటువంటి డిఎంకే టీవీకే పార్టీలు ఇవాళ అసెంబ్లీలో ఒక తీర్మానం విషయంలో, అంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం విషయంలో అది ఉమ్మడిగా ఏకాగ్రీవంగా తీర్మానం చేయడం ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుందని చెప్పి తెలుస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి నీట్ పరీక్షల విధానంలో తమిళనాడు పార్టీలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం పెత్తనం ఏంటి అనే భావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా మొన్న తమిళనాడులో హిందీ భాషను వ్యతిరేకించినప్పుడు కూడా ఇదే విధంగా రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టి ఏకాగ్రీవంగా వ్యతిరేకించారు. ఇవాళ నీట్ పరీక్ష విధానంలో ఏకాగ్రీవంగా తీర్మానం వ్యక్తం చేశారు. అటు అధికార పార్టీ, ఇది ప్రతిపక్ష పార్టీ అనే తారతమ్య భేదం లేకుండా ఏకాగ్రీవంగా తీర్మానించడం రాష్ట్ర రాజకీయాలకి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. మొన్నటి వరకు త్రిష మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినటువంటి డిఎంకే పార్టీ తీరును వ్యతిరేకిస్తూ టీవీకే పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఒక దశలో డిఎంకే పార్టీ నాయకులైనటువంటి ఉదయనిధి స్టాలిన్ను అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి రాజకీయపరమైన వైరమ్యాలు చోటు చేసుకున్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఇవాళ అసెంబ్లీలో జరిగినటువంటి విధానం ఆదర్శనీయమైన విధానంగా భావిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలు పక్కన పెట్టి భవిష్యత్తు విద్యార్థుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని, విద్యార్థుల భవిష్యత్తుకు దృష్టిలో ఉంచుకొని ఇవాళ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కేంద్రం నిర్వహించే నీట్ పరీక్షా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా ఇద్దరూ కలిసి పని చేయాలని చెప్పి కూడా తీర్మానం చేసినటువంటి పరిణామాలు అయితే ఉన్నాయి. ఇలాంటి పరిణామాలు దేశ రాజకీయాల్లో ఆదర్శంగా నిలుస్తాయని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అయితే ఇందుకు భిన్నంగా రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ డిఎస్సి పరీక్షా విధానంలో ఎలాంటి పొరపాట్లు జరగకపోయినా కూడా తన రాజకీయ పాపం కోసం, రాజకీయ స్వార్థం కోసం పదే జరగనటువంటి తప్పును కూడా జరిగింది అని చెప్పేసి రోడ్డుపైకి ఎక్కి వైసీపీ రాజకీయ రాద్ధాంతం చేస్తూ ఉంది. తన రాజకీయ పబ్బం గడుపుకుంటూ ఉంది. అటు నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోలేదు, విద్యార్థుల పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోలేదు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోకుండా జరగని తప్పుని జరిగినట్టు భావించి రాజకీయ స్వార్థానికి పాల్పడుతూ ఉన్నాయి. ఇలాంటి విధానాలు, రాజకీయ పరమైన విధానాలు అన్నిటినీ కూడా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలతో పోలిస్తే రాష్ట్ర రాజకీయాలు డిఫరెంట్గా ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్ని రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, అలాగే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న ఉద్దేశం ఉన్నటువంటి ప్రాజెక్టులు, పథకాల్లో ఇద్దరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాజకీయంగా ఫైట్ చేస్తే రాష్ట్రానికి మరింత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి
కాబట్టి ఇలాంటి విధానాలనే ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగితే బాగుంటుందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అయితే ఇలాంటి పరిణామాలు అంటే తమిళనాడులో రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా ఆసక్తికరంగా నెలకొనింది, ఆదర్శవంతంగా నిలుస్తుందని చెప్పి కూడా భావిస్తున్నారు. అలాంటి విధానాన్ని కూడా రాష్ట్రంలో కూడా పాటిస్తే బాగుంటుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే సూచిస్తున్నారు. ఆ దిశగా రాజకీయాల్లో మార్పు కూడా రావాలని కూడా ఆశిస్తూ ఉన్నారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి వర్మ.